వెల్కమ్ టు సిఎస్పి 24/7. మన వింజమూరు వైసీపీకి చెందిన పల్లాల కొండారెడ్డి గారు మునుపు వైసీపీ బీఫారంలో ఆయనే అందరికీ చేరవేయడం జరిగింది. ఆ బీఫారం ఇచ్చిన రోజే ఆయన అభ్యర్థిగా నిలబెడితే ఆ రోజే వాళ్ళ అభ్యర్థులే ఆయనకి ఓటు వేయకుండా విశ్వాసాన్ని కోల్పోయింది. మీకు తెలియదా? ఒక్కసారి వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాను, మీకు తెలియదేమో. ఆ రోజే గెలవనటువంటి పల్లాల కొండారెడ్డి గారు ఈరోజు మా ప్రభుత్వంలో చేరిన 9 మంది ఎంపీటీసీలు మద్దతు మీకు ఎలా ఇస్తారని చెప్పని మీరు ఈరోజు ఎన్నికలకి రావటం ఎంతవరకు ఇది సమంజసం? ఇది ఈ బులుగు మీడియాలో ఒక ప్రచారం చేసుకోవడానికి తప్పక మీకు ఇది అవకాశం ఉపయోగించుకున్నామో ఈ బులుగు మీడియాలో ఈ సాక్షిలో మనం బాగా కనపడాలి అనే దానికి మీరు ఈ ఎన్నికలని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని వాళ్ళ మీద కిడ్నాపులు చేయటం, వాళ్ళని బలవంతంగా తీసుకుపోవటం, వారిని ఏదో ప్రలోభాలకు గురి చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాబోయే ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ వైసీపీకి గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాటి వలన మాకు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పని విజయమూరు ఉదయగిత్తాలకాలు ఎంతో మంది ఇంకా మా పార్టీకి ఆకర్షణలు అవుతున్నారు. మా ఎమ్మెల్యే గారి పనితీరును చూసి అటువంటి మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారిని మీరేదో బురదల్లాలని చెప్పి అనుకుంటే ఆ బురద మీకే అంటుకుంటుంది. మీ బులుగు మీడియాలో ఇటువంటి వార్తలు రాసి ఏదో గందరగోళాలు సృష్టించడానికి ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. గత 2019, 2024లో మీ అరాచక పరిపాలన చూసి జనం మీకు కూడా సీట్లు ఇచ్చింది కూడా 11 సీట్లే. అది ఒక్కటో గుర్తుపెట్టుకోండి. ఆ రోజే మీకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీకు బలం ఉండి మీరిచ్చిన బీఫాలను మిమ్మల్ని తిరస్కరించి మీకు ఓటు వేయకుండా మిమ్మల్ని విశ్వాసాన్ని కోల్పోయేట్టుగా చేసినటువంటి ఈ ఎంపీటీసీలు ఇప్పుడు ఎలా మీరు నెగ్గుతారని, ఈ జరిగిన ఎంపీటీసీలలో ఎలా నెగ్గుతారని మీరు అక్కడికి రావడం జరిగింది. దేనికని ప్రచార ఆర్భాటానికి తప్పక ఇంకా ఏమన్నా ఉందా? మీ బులుగు మీడియాలో ఇటువంటి ప్రచారాలు చేసుకునేదానికి పనికొచ్చేదాన్ని తప్ప ఇది సమంజసం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బ్రహ్మాండంగా విజేతగా భావిస్తామని చెప్పని మేమందరినీ కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఒకరికొకరు ఆప్యాయతగా చేసుకుంటామని చెప్పని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. సిఎస్పి 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.